టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల సెయింట్ ఆన్స్ చర్చిలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు వేసిన విశేష వేషధారణలు అందరినీ అలరించాయి. నిజామాబాద్ నగరంలో ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా నగరవాసులు జోరుగా బంతిపూలు కొనుగోలు చేస్తున్నారు. నేడు లక్ష్మీ పూజ కావడంతో వ్యాపారులు బంతిపూలు అమ్మడానికి భారీగా దిగుమతి చేసుకున్నారు. కిలోకు 80 నుంచి అమ్మడంతో సామాన్యులు పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్లో టపాకాయల అమ్మకాల షాపులు వెలువడ్డాయి. ఈ షాపులో జిల్లా ప్రజలు భారీగా కొనుగోలు చేస్తుండటంతో సందడి నెలకొంది. నిజామాబాద్ ఆర్మూర్ వ్యాపార వాణిజ్య సముదాయాల్లో దీపావళి సందర్భంగా అరటి ఆకులతో అలంకరించారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం గొనుగొప్పుల గ్రామం నుండి సుంచరవి, ద్యావల గంగాధర్ బీఆర్ఎస్ కార్యకర్తలు వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం వేములవాడ రాజరాజేశ్వర స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. నవిపేట్ మండలం కోస్లీ ఫకీరాబాద్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రచార జోరు పెంచారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై అభ్యంతరకరమైన మాటలు మాట్లాడిన మతి తప్పిన బీజేపీ నాయకుడు మేడబాటి ప్రకాష్ రెడ్డిని మెంటల్ హాస్పిటల్కు తరలించాలని కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సుధాకర్ రావు సూచించారు. దీపావళి సందర్భంగా ఆర్మూర్ జంబి హనుమాన్ దుర్గాదేవి ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ నిజామాబాద్ మార్కెట్ సందడిగా మారింది. బంతిపూలు, మామిడి కొమ్మలు, పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో సందడి నెలకొంది. ఆర్మూర్ మామిడిపల్లి సోఫా తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాద శాఖ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు ఆర్పడంతో పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు.